జీవితాలలో నాయన మీరు జరిగించినటువంటి అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కొరకు నీకే స్తోత్రాలు. ఇంకను వారి కుటుంబాలను ప్రభు మీరు దీవించండి, నీ సన్నిధానానికి నడిపించండి. ఒకవేళ ఎవరైనాను నిర్లక్ష్య ధోరణితో ఉంటే ప్రభు వారిని మార్చమని ప్రార్థిస్తూ, అయ్యా యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. రండి దేవుని యొక్క వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట, కీర్తన గ్రంథం 54వ సంకీర్తన 4వ చరణం. కీర్తన గ్రంథం 54వ సంకీర్తన 4వ చరణంలో రాయబడినటువంటి ఒక గొప్ప మాట, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక, ఆమేన్. అందరూ నాతో కలిసి చెప్తారా? ఇదిగో, అందరూ చెప్పండి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచూ ఉండగా మీరేమందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏ ఒక్కరు కూడా చెప్పలేరు, చెప్పజాలరు, చెప్పడానికి కూడా అటువంటి అవకాశం లేనే లేదు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే చాలామంది అంటూ ఉంటారు, కష్టాలు మనుషులకి రాకపోతే, స్తోత్రం స్తోత్రం అయ్యా నా వైపు చూడాలి, కష్టాలు మనుషులకి రాకపోతే, గట్టిగా చెప్పండమ్మా, ఎవరికి వస్తాయి? దేవునికి స్తోత్రం. కష్టాలు అనేవి బ్రతుకున్నటువంటి మనిషికే వస్తాయి, మనుషులకే వస్తాయి. ఈ మనుషులు దాని నుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటారు, ఏమి చేస్తే బాగుంటుందని అందరిని అడుగుతారు, కానీ అడగాల్సినటువంటి ఒకరిని మాత్రం అడగరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున నీకుండేటువంటి ప్రతి పరిస్థితి మార్చబడాలంటే, నీకుండేటువంటి ప్రతి సమస్య తీరాలంటే ఎవరిని అడగాలో, ఎవరి దగ్గరికి రావాలో ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో సహాయము చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సమయంలో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి తన ప్రాణమును రక్షించుకోవడానికి, తన ప్రాణమును కాపాడుకోవడానికి వెళ్ళి వేరే స్థలంలో దాక్కున్నాడు. అక్కడున్న వారందరూ కూడా ఎవరికి ఫోన్ చేశారో తెలుసా? ఎవరికి చెప్పారో తెలుసా? ఇదిగో ఆ దావీదు శత్రువు అయినటువంటి సౌలు మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో ఆ దావీదు మా ప్రాంతంలోనే ఉన్నాడు, మా స్థలంలోనే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, రండి పట్టుకోండి అన్నట్టుగా ఆ జిఫీలు అనబడినటువంటి వారందరూ కూడా అతని గురించి, అనగా దావీదు గురించి ఎన్నో రకాలుగా సౌలు గారికి చెప్పారు. దేవునికి స్తోత్రం. శత్రువులు ఎక్కడో ఉండరు, మనకి ఎక్కడుండరు? చెప్పాలి ఎక్కడుండరు? మన ఇంట్లోనే ఉంటారు. దేవునికి స్తోత్రం. మనం ఎదుగుతుంటే, అమ్మ మీరు నాకు రెస్పాండ్ అవ్వండి, మనం ఎదుగుతుంటే వార్చలేరు, మనం ఏదైనా సంపాదిస్తుంటే వార్చలేరు, చూసి కళ్ళు కుట్టేసుకుంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడే నా సహాయకుడు అని దావీదు చెప్పినట్టుగా నువ్వు నేను కూడా చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రభు మనకు సహాయము చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరణ కాలంలో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఏంటి సమస్య, ఏంటి ఇబ్బందులు, ఏంటి పరిస్థితులు? నేను ఏ పాపము చేయలేదు కదా, నేను ఏది ఎవరికి అపకారం తలపెట్టలేదు కదా, ఎందుకు నా జీవితం ఎలాగైపోయిందని చెప్పి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళుతున్నప్పటికైనా ప్రభువే నాకు సహాయకుడు లేదా దేవుడే నాకు సహాయకుడు అని ఎవరైతే చెప్పగలరో ప్రభు వారి జీవితాల్లో కార్యాలు చేయగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు గనక, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు గనక దేవుడి మీద ఆధారపడిన వాడిగా దావీదు కనబడతా ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా? అతనికి బంధువులు లేరా, ఇరుగువారు లేరా, పొరుగువారు లేరా, స్నేహితులు లేరా, అయిన వారు లేరా, దూర బంధువులు లేరా? అందరూ ఉన్నారు.
కానీ ఏ ఒక్కరిని కూడా నాకు సహాయం చేయమని వారి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచింది లేదు. దేవునికి స్తోత్రం. గల కారణం ఏంటంటే ఇక్కడ ఆలోచించదగిన ఒక మాట ఏంటి ఇక్కడ అంటున్నాడు చూడండి. దావీదు తన బలము సైన్యం మీద లేదా స్నేహితుల పైన ఆధారపడలేదు, తన డబ్బు మీద తన సంపద మీద ఆధారపడలేదు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సౌలు ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అతని మీదకి దండెత్తి వచ్చి ఆ ఫిలిస్తీన్లో ఉండేటువంటి ఒక ఆజానుబాహుడు 6 అడుగుల ఆ పెద్దవాడైనటువంటి గొలియాతు అతని మీదకి వచ్చి, మీలో ఎవరైనా ఒకడుంటే గనక నాతో పోరాడమని చెప్పండి, నాతో యుద్ధం చేయమని చెప్పండి. ఒకవేళ మేమిద్దరు తలబడిన తర్వాత మా ఇద్దరిలో ఎవడో ఒకడు గెలుస్తాడు కదా, ఆ గెలిచినటువంటి వాడికి మిగిలినటువంటి ఆ ఓడిపోయిన సైన్యమంతా కూడా బానిసలుగా ఉండాలి, మాకందరూ కూడా సేవ చేయాలి అని ఎప్పుడైతే గొలియాతు వచ్చి సవాలు విసురుతూ ఉన్నాడో, ఛాలెంజెస్ విసురుతూ ఉన్నాడో, సౌలు భయపడ్డాడు, ఇశ్రాయేలు భయపడ్డారు, సైన్యం భయపడిపోయింది, అందరూ ఒక్కడికి వెనక్కి వేశారు. ఇంచుమించు 40 రోజులు వాళ్ళు ఏ మాట చెప్పక భయపడుతూ అలాగే ఉండిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య ఎలా తీరుతుంది అని ఆలోచనలో ఉంటారు. ఈ అప్పుల భారం ఎప్పుడు తీరుతుంది అని అలాగే ఉండిపోతూ ఉంటారు. అయ్యో దీనికి పరిష్కారం ఎలాగా తేల్చబడుతుంది అనేటువంటి ఆందోళనలో అలాగే ఉండిపోతారు చాలామంది కుటుంబీకులు. మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ దావీదు అనుకోకుండా తండ్రి అయినటువంటి యెష్షయి పిలిచి, అరే నాన్న, మీ అన్నగారులు రాజ్యంలో ఉన్నారు, సైనిక దళంలో ఉన్నారు, వారు ఆకలితో ఉంటారు, ఇదిగో ఫలానవన్నీ కూడా నీకు ఇస్తూ ఉన్నాను, వాటిని తీసుకెళ్ళి అన్నగారి చేతిలో పెట్టాను అనగానే ఆ జన సమూహంలో ఆ ప్రజల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి అన్నగారికి నాన్నగారు అప్పగించిన బాధ్యత ప్రకారంగా అన్ని ఇచ్చేస్తే అక్కడున్న వారందరూ అడుగుతున్నాడంట, ఏంటి జనం, ఏంటి ఇంతమంది జన సమూహం ఉన్నారు, ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది ఇక్కడ అని అడగగానే ఆ నోట ఈ నోట ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక విషయాన్ని గ్రహించాడు, ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఏంట విషయం అంటే, ఇదిగో మన శత్రువులు అనబడినటువంటి అదిగో ఫిలిస్తీయులు, అందులో నుంచి ఆజానుబాహుడైనటువంటి 6 అడుగుల ఆజానుబాహుడు గొలియాతు వచ్చి మన మీద ఆ సవాలు విసురుతున్నాడు దావీదు. ఇదిగో ఏ ఒక్కరు కూడా ముందుకెళ్ళి ఏ ఒక్కరు కూడా యుద్ధం చేయలేకపోతున్నారు. ఆఖరికి రాజుగారు కుమారుడైనటువంటి యోనాతాను ఏ ఒక్కరు ముందుకెళ్ళట్లేదు అనగానే ప్రజలందరితో ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నాడు, నేను ఆ శత్రువుని జయిస్తాను. దేవునికి స్తోత్రం. నేను ఆ శత్రువు అనబడినటువంటి గొలియాతుతో యుద్ధం చేస్తాను, వాడి తల నరికి వేస్తాను అని ఎప్పుడైతే చెప్పగానే ఈ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఆ నోట ఈ నోట ఈ విషయం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి సౌలు మహారాజు గారి చెవిలో పడింది. హల్లెలూయా. ఆ సౌలు మహారాజు గారే ఎవడ్రా దావీదంట, ఆ సౌలు క్షమించాలి ఆ గొలియాతును చంపుతానంటున్నాడు, ఎవరైనా రండి అని అనగానే జనసంద్రంలో నుంచి ఆ బాలుడు ముందుకు వచ్చాడు. దావీదును చూడగానే సౌలు అవాక్కైపోడు, నువ్వెంత చిన్నవాడివి, అసలు నీ వల్ల అవుతుందా, అసలు అటువంటి 6 అడుగుల ఆజానుబాహుడు, మేము ఇంత సైన్యం ఉన్నాము, ఇంత బలం ఉన్నాము, ఇంత బలం ఉంది, సైనిక ధైర్యం ఉంది, ఏ ఒక్కటి కూడా మేము చేయలేకపోతున్నావు, అటువంటిది నువ్వు ఎలా చంపుతావురా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొలియాతు నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంటే అందరూ కూడా భయపడేవారు. కానీ దావీదు తాను ఏ దేవుడినైతే నమ్మాడో, ఏ దేవుడైతే సహాయం చేస్తాడనుకున్నాడో, ఏ దేవుడి మీద అయితే ఆధారపడ్డాడో ఆ దేవుని చేత యుద్ధం చేయడానికి యుద్ధ రంగంలోనికి అడుగు పెట్టాడు. అయ్యా రెండు చేతుల పైకి చెప్తారా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దయచేసి మాట్లాడద్దు, వినండి. మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. ప్రార్థన అయిన తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. దయచేసి వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారందరూ కూడా వాక్యాన్ని వినండి. బాగా వినండి. ఈ దావీదు ఎప్పుడైతే యుద్ధ రంగంలోకి అడుగు పెడుతూ ఉన్నాడో ఈ సౌలు భయపడిపోయాడు, ఈ యోనాతాను భయపడిపోయాడు. ఒరే నువ్వు బాలుడివి, నీ వల్ల ఏది కాదు, నేను పని చేస్తాను. యోనాతానుకు ఉండేటువంటి యుద్ధ వస్త్రాలు, లేదంటే సౌలుకు ఉండేటువంటి యుద్ధ వస్త్రాలు, ఆ కవచము, ఆ డాలు, ఆ కత్తి, ఆ కిరీటం అన్ని కూడా ఇచ్చాడు దావీదుకి. దావీదేమో ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఏమైపోయాడు,
మునిగిపోయాడు, దాన్ని మొయ్యలేకపోతున్నాడు, ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. వెంటనే దావీదు చెప్పిన మాట, సౌలా ఇది నాకు చేత కాదు నాయన, నేను యుద్ధంలో ఈ ముందుకెళ్ళేటువంటి వాడిని అయితే కాదు, కానీ ఇది నాకు ముందుగానే పరిచయం లేదనేటువంటిదే కానీ ఒక మాట చెప్తానండి, ఇదిగో ఈ దావీదు తీసుకున్న నిర్ణయం దేవుడి మీద ఆధారపడిన వాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉన్నాడో ఆ గొలియాతు వస్తూ ఉన్నాడు, దావీదు వెళ్తూ ఉన్నాడు, ఏం జరుగుతుందేంటో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక పెద్దవాడు ఒక చిన్నవాడు వీరిద్దరికి ఎత్తునట్టి ఒక్క చిటికతో లేదంటే ఒక్క చేతితో ఆ దావీదుని చంపివేసి ఆ భూమిలో పాతి పెట్టగల సత్తా కలిగినటువంటి గొలియాతు ముందొస్తున్నాడు. దేవుని ఆధారం చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి దావీదు కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ గమనించదగిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ దావీదు ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే గొలియాతు అడుగుతున్నాడంటే, ఒరే ఏంటి నేను కుక్కను అనుకున్నావా, ఏంటి కర్ర పట్టుకుని వస్తున్నావేంటి, ఏంటి రాయి పట్టుకుని వస్తున్నావేంటి, రాయి పెట్టి కొడితే కుక్క పారిపోయినట్టుగా నేను పారిపోతాను అనుకుంటున్నావా, ఇదిగో ఈ రోజు నిన్ను చంపి అదిగో ఆకాశ పక్షులకు నేను నిన్ను మాంసం ముద్దలుగా ఎగరేస్తానురా అన్నట్టుగా దావీదుతో గొలియాతు మాట్లాడుతూ ఉంటుంటే, ఇప్పుడు దావీదు చెప్పినటువంటి మాట, యెహోవా వలన నేను యుద్ధ రంగంలోనికి అడుగు పెడుతున్నా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే గొలియాతు తన బలాన్ని నమ్ముకున్నాడు, గొలియాతు తన సైన్యాన్ని నమ్ముకున్నాడు, గొలియాతు తనకున్నటువంటి తన బలగాన్ని నమ్ముకున్నాడు, అన్నిటినీ నమ్ముకున్నాడు. మరి దావీదు దేవుడి మీద ఆనుకుని ముందుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మరణకరమైనది ఏదైనా నీ జీవితంలో సంభవించినా అది దేవుని కంటే గొప్పది కాదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నీకున్న సమస్యలకు నీ దేవుని పరిచయం చేయి, నీ విశ్వాసాన్ని పరిచయం చేయి. సమస్యను చూసి పారిపోకు, సమస్యను చూసి పరుగులెత్తకు, సమస్యను చూసి ఆందోళనగా అలాగే ఉండిపోకు, బెబ్బెలెత్తిపోకు, భయపడమాకు. అలాగే ఉండిపోయి నీ విశ్వాసాన్ని పరీక్షించుకొని, ఓ సమస్య, నీ సమస్య కంటే నీ శక్తి కంటే నాలో విశ్వాసాన్ని కలిగించినటువంటి నా దేవుడు నాకున్నాడని చెప్పు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలా మంది కొంచెం రోగం వస్తే చాలు ఏమైపోతారు, పనికి వెళ్తారా, అయ్యో జ్వరం వచ్చేసింది, ఈరోజు కాలు చేతులు ఆగేస్తున్నాయి, నేను వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, ప్రతిదో పనికి వెళ్తామంటే ఏంటి, అటు ఇటు తిరగమంటావేంటి, నేనేది చేయలేను, నీకు అర్థం కావట్లేదా, నా పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేకపోయినప్పుడు నేను ఎలా వెళ్ళి పని చేయగలను, అక్కడికి వెళ్ళినా సరే ఏదో నిరాశ, నిస్పృహ, బాధ, చింత, వేదన, వీటన్నిటిని బట్టి నేను ముందుకెళ్ళలేను, నన్ను వదిలే, ఓ బాయ్ నువ్వు నన్ను ఏమాత్రం కూడా వెళ్ళనవద్దు, నన్ను మాత్రం ఏమాత్రం కూడా ముందుకి సాగనంపద్దు అని చెప్పి అటు భార్యతో ఇటు పిల్లలతో చెప్పేసి ఆ సమస్యను బట్టి ఆలోచనలను మునిగిపోతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆహారం ఇవ్వమని నాన్నగారు చెప్పినప్పుడు అన్నల గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇదిగో నాన్నగారు ఆహారం ఇచ్చాడరా, తినేండ్రా అని చెప్పేసి క్యారేజ్ ఇచ్చేసి రావాలి. ఆమె చెప్పాలి, ఆమె. మరి దావీదు ఏం చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, సమస్యను మీరు పరిష్కరించలేరా, మీరు చేయలేరా, మీరు యుద్ధం చేస్తున్నారుగా, సైనికుగా రక్షణ తీసుకున్నారు కదా, ట్రైనింగ్ తీసుకున్నారు కదా, మరి ఇంత ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు, ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు అంటే, మనం నమ్మినటువంటి దేవుడు మనకి సహాయం చేయలేడా, మనం ఆధారపడినటువంటి దేవుడు మనకి ఎంతగానో వ్యాజ్యం ఇవ్వలేడా, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు మనకి లేడా, మనకు బలం లేదా, శక్తి లేదా, దేవుడి మీద ఆధారపడండి అన్నట్టుగా వాళ్ళందరితో కుశల ప్రశ్నలు అడిగి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని ఇప్పుడు ధైర్యంతో దేవుని మాట చేత ఒక మాట చెప్తున్నాడు, నేను యుద్ధంలో కడిగెడతా, వాడిని నేను చంపుతా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మన ముందున్న సమస్య కంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దావీదు అడుగు పెట్టగానే గొలియాతు చూశాడు, 40 రోజుల నుంచి సవాలు విస్తుతున్నాను, ఛాలెంజెస్ విస్తుతున్నాను, మీ యొక్క సైన్యంలో నుంచి, ఇశ్రాయేలు సైన్యంలో నుంచి రాజు రాలా, సైనిక బలం రాలా, మంత్రి రాలా, ఏ ఒక్కరు రాలా, కానీ అలాంటిది నువ్వు వస్తున్నావేంట్రా బాబు, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు అన్నట్టుగా చిన్న చూపు చూసాడేమో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్పినా, మన ముందు కనబడేటువంటి సమస్య మనకు పెద్దదిగా కనబడచ్చు. ఆమె మన ముందున్న సమస్య మనకు పెద్దదిగా కనబడచ్చు, కానీ మన ముందున్న దేవుడు మనకి చిన్నగా కనబడతాడు. కొన్ని సందర్భాలు కనబడ్డా, సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి,
మాట్లాడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను మాట చెప్తా, బాధపడద్దు. ఏంటంటే ఒక సంఘ కాపురి గారికి నేను ఇక్కడ ఉంటున్నాను. మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? మాట్లాడాలి. చేశారా? మీ అందరికీ క్యాలెండర్లు ఇచ్చాం. క్యాలెండర్లు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ క్యాలెండర్లను చూసి ఏమైనా చేస్తున్నారా? నేను చాలా బాధపడుతున్నాను. ఒక దేవుని సేవకుడిగా మీ దగ్గరికి వచ్చి ప్రార్థించి, మీ సంఘానికి వచ్చి ఈ సంఘంలో ఇంతవరకు పనిచేసి మీ అందరి గురించి కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఒక 25 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అయ్యో పాస్టర్ మాకు బాగాలేదని ప్రార్థన అని వస్తారా? ముందుగా దేవునికి ఇన్ఫార్మ్ చేయరా? డబ్బుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతారా? డబ్బుందని చెప్పేసి అన్నింటికి చూపించుకుంటారా? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తారా? నన్ను క్షమించాలి. గత శుక్రవారం చెప్పాను మీకు, ముందు దేవుణ్ణి పెట్టండి, సంఘ కాపరిని పెట్టండి, సంఘాన్ని పెట్టండి, దేవునికి అవకాశం ఇవ్వండి. సంఘ కాపరితో చెప్పి ప్రార్థన చేయించుకోండి, సంఘమంతరితో సాక్ష్యం చెప్పి ప్రార్థన చేయించుకోండి. ఇలాంటి విషయాలు చెప్తుంటే ఎవరికి నచ్చట్లా. అమ్మ ఏం పర్లేదు, మీరు మా సంఘానికి వచ్చేయండి, ఏం పర్లేదు మా దగ్గర కానుకలు వేసేయండి, ఏం పర్లేదు మాకు దశం భాగాలు ఇచ్చేయండి అంటే ఎవడో చెప్పినటువంటి వాడి మాటలు వెళ్ళిపోతున్నాం అన్న. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. నీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు, దేవుడి మీద ఆధారపడలేనప్పుడు, ప్రార్థన మందిరానికి రాలేనప్పుడు, ఆలయంలో అడుగు పెట్టలేనప్పుడు నీ రోగం ఎలా పోతుంది? నీ అప్పులు ఎలా పోతాయి? దేవుడి సన్నిధికి రావు, దేవుడికి విలువేమో, ఇంపార్టెన్స్ ఏమో, ప్రాముఖ్యత ఏమో, దేవుని మందిరంలో ఉండవు, ఉపవాసం ఉండవు, కన్నీరు కార్చవు, ప్రార్థన చేయవు, ఏది చేయవు. మరి నీ రోగం ఎలా పోద్ది? పోతుందా? చెప్పండి అమ్మా, పోతుందా? మా అబ్బాయి స్కూల్కి వెళ్ళడండి, మా అబ్బాయి ఎగ్జామ్స్ రాయడు, 10th క్లాస్ సర్టిఫికేట్ మా అబ్బాయి చేతికి రావాలి అనండి, వస్తుందా? మాట్లాడండి అమ్మా, వస్తుందా? ఈరోజు ఉద్యోగ రీతిలో డబ్బులు కడితే ఎవడో మనకు గొట్టంగాడు ఏం చేస్తాడు? వాళ్ళు డబ్బులు కట్టారని చెప్పి ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఈ పరలోక రాజ్యం డబ్బులు కడితే వచ్చేది కాదు. దేవునికి స్తోత్రాలు. నువ్వు కానుకలు వేసినంత మాత్రాన, దశం భాగాలు ఇచ్చినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. ఈ దావీదు చెప్పగలిగిన మాట నువ్వు నేను చెప్పాలి. ఆయనే నాకు సహాయకుడండి, నాకు తల్లిదండ్రులు సహాయం చేయాల, అన్న తమ్ములు సహాయం చేయగల, ఎవరు నాకు తోడలేరు, ఎవరు నాకు సహాయం చేయలేదు. అందరు నన్ను విడిచిపెట్టారు, అందరు నన్ను వెనక పెట్టారు, అందరు నన్ను తోడనాడారు, అందరు నన్ను చేదరించుకున్నారు, ఎగతాళి చేశారు, మోసం చేశారు, నన్ను ఇబ్బందులు పాలు చేశారు, నన్ను ఏడిపించారు. కానీ నా దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దావీదు చెప్పగలిగిన మాట నువ్వు నేను చెప్పాలి. ఇదిగో దావీదులో కలిగినటువంటి ఒక గొప్ప సంకల్పం ఏంటడిగితే, నా సహాయం దేవుడే. చదవండి 120వ సంకీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు. 120వ సంకీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు. అమ్మా పరిశుద్ధ గ్రంథాలు తీయండి. అమ్మా 120వ కీర్తన మొదటి వచనం. 120. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు, రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు. హల్లెలూయా. నా శ్రమలో, నాకు కలిగిన ఇబ్బందిలో, నాకు వచ్చినటువంటి కష్టాలలో, బాధలలో, అన్నిటిలో నా దేవునికి మొరపెట్టానండి, నా దేవునికి విన్నవించుకున్నానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏ ఒక్కరు తీర్చలేరు, ఏ ఒక్కరు మనకు సహాయము చేయలేరు. ఎవరు మనతో ఉండరు, ఎవరు మనతో రారు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎవరు ఉన్న లేకున్నా. దేవునికి స్తోత్రం. అందరి ప్రేమ ఎంతవరకు చెప్పండి అమ్మా? అందరి ప్రేమ ఎంతవరకు?
భర్త ప్రేమ, భార్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, కొడుకుల ప్రేమ, కుమార్తెల ప్రేమ ఎంతవరకు అంటే నువ్వు చూసినంత వరకు మాత్రమే, ఆస్తినిచ్చినంత వరకు మాత్రమే, బాగా చూసుకున్నంత వరకు మాత్రమే, మంచి కోడలు తీసుకొచ్చి పెళ్లి చేసినంత వరకు మాత్రమే. అంత కోడలు వచ్చిన తర్వాత కోడలు నా కొడుకుని లాగేసుకుందని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎన్ని రకాలుగా మాట్లాడినా ప్రేమ ఎంత చూపించాలో అంతే చూపిస్తారు. చచ్చేంత వరకు ఎవ్వడు చూపించలేదు. దెర్ ఈస్ నో ఫర్ ఎండింగ్ లవ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలలో అశాశ్వతమైనటువంటి ప్రేమను చూపించగలిగిన వాడు దేవుడు తప్ప ఇంకెవరు లేనే చెప్పలేనే. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ ఒక పోస్టర్ అతికిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి ఆ పోస్టర్ అంటే, ప్రభు సన్నిధానంలో మొబైల్ వాడకూడదు అనేటువంటి పోస్టర్ ఇక్కడ అతికిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మొబైల్ వాడితే కనుక ఆరాధన ముగించేసి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనేటువంటి పోస్టర్ పెడదాం అనుకున్నా. మీ అందరికి ఇష్టమేనా? మాట్లాడట్లా అలా సూత్రం ఏంటండి, ఇష్టమేనా? కోత కోసేటప్పుడు చేతులు ఏముండాలి? మొబైల్ ఎట్టుకెళ్ళి కోయండి, కోత వస్తుందా? సిస్టర్ గారు చెప్తారు, మల్టీప్లెక్స్లో పనిచేస్తారు. ఇక వస్తుందా? మాట్లాడాలి. బట్టలు అమ్మేటప్పుడు బట్టలు తీయకుండా మొబైల్ ఎట్టుకెళ్ళి చూపించండి, వస్తుందా? తీసుకుంటారు ఎవడైనా? దేవునికి స్తోత్రం. సహోదరులు మన ఉన్నారు, డెలివరీ చేసేటప్పుడు మొబైల్తో పాటు లేదంటే ఆ పార్సల్ కూడా ఇచ్చేస్తాం మనం. నేను ఎందుకు చెప్తాను, దేవుని మందిరం అండి. దేవుని మందిరంలో దేవుని బైబిల్ ఉండాలి, పరిశుద్ధ గ్రంథం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం భోజనాలు వడ్డించేటప్పుడు ప్లేట్ వేసి దాంట్లో మొబైల్ పెట్టాడు అనుకుందాం, తింటావా? మాట్లాడాలి. తింటావా? తినలేవు. దేవునికి స్తోత్రం. ఒరే ప్లేట్ వేస్తే మొబైల్ ఎట్టారంటారు, దాంట్లో ఏం చేసుకోవాలి? అప్పుడు ఆడంటాడు, ఒరే నేను వేసిన నువ్వు తినట్లేదురా, నువ్వు మొబైల్ చూసుకోండి కాబట్టి మొబైల్ పెట్టేది తిను. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలామంది యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఏంటంటే బైక్ తోలుతూ కూడా ఏం చేస్తారు ఇలా గట్టిగా నువ్వు మొబైల్ చూసుకుంటే ముందు చూడ ఏం చేస్తుంది, నీ సొంతదా? హల్లెలూయా. పరలోకమందు ఆసీనుడైనటువంటి వాడు నిన్ను నన్ను చూస్తున్నాడు. చూస్తారన్నమాట. కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 13వ వచన భాగం చదవండి అందరూ. 33:13 యెహోవా ఆకాశములోని కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. యెహోవా ఆకాశములోని చూస్తున్నాడు, నరులందరినీ. నువ్వు ఎలా కూర్చుంటున్నావో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అమ్మలారా మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయేవాడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను ఆశీర్వదింపబడనివ్వకుండా, నీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగనివ్వకుండా. వాడు ఏంటంటే, నువ్వు దేవుని వాక్యాన్ని వింటే దేవునికి సొంతమైపోతావని, దేవునికి దగ్గరైపోతావని, పరలోక రాజ్యం చేరుకుంటావని వాడు నేను ఎంత మాత్రం వెళ్ళనివ్వకుండా నీ చెవులను మందంపజేసి నీ మాటలను, ఒకవేళ దేవుని మాటలను విననివ్వకుండా నీ హృదయాంతరంగాన్ని మార్చేవాడు మన మధ్యలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడికి ఎంత మాత్రం చోటు ఇవ్వకండి. దేవుని యొక్క సన్నిధానంలో ఒకటి సహాయము చేసే దేవుడు. చెప్పండి ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ చెప్పండి ఏం చేస్తాడు ఆయన? గొలియాతు మోయగలిగినటువంటి ఈటే 3 మనుషులు మోసారంట. చెప్పండి నాతో, గొలియాతు మోయగలిగినటువంటి ఈట ఎంతమంది మోసారు? గట్టిగా చెప్పండి మా. 3 మొయ్యాల్సిన ఈటి తీసుకున్నానంటే దావీదు. ఆమేన్. 3 మనుషులు మోయాల్సినటువంటి ఈట తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు ఎక్కడైతే తోలబడ్డాడో వాడి మీద కూర్చొని వాడు తల తెగనరికాడంట. ఆమె చెప్పండి ఆమె. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం అనేటువంటి ఖడ్గంతో నీకుండేటువంటి సమస్యలను నువ్వు పారద్రోరాలి. ఆమె నీ యొక్క సమస్యలన్నిటిలో దేవుడిచ్చేటువంటి వాక్శక్తిని, ఆ వాక్ ఖడ్గాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరిని ఎదిరించాలి. ఆమె నువ్వు పోరాడాలంటే నీలో నాలో కూడా ఖడ్గం అనేది ఉండాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఖడ్గాన్ని చేత పట్టకుండా శత్రువులను ఎలా ఎదిరించగలం? ఖడ్గం చేతిలో లేకుండా మనకు శత్రువులు ఏ రీతిగా పోరాడగలం? ఖడ్గం చేతిలో లేకుండా మన మీద వస్తున్నటువంటి ఆ శత్రు సైన్య సమూహాలతో ఏ రీతిగా మనం పోరాడగలం? దేవుడిచ్చేటువంటి ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం.
ఒకటి సహాయము చేసే దేవుడు. ఆమె అందరూ చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? సహాయం. రెండు విషయానికి వెళ్తున్నా, చదవండి. ఇదే 54వ సంకీర్తన 4వ వచన భాగం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. ఒకటి సహాయం చేస్తాడు, రెండు ఆయన మన జీవితాల్లో సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం కూరుస్తాడంట? చెప్పాలి. ఏం కూరుస్తాడు? ఇంట్లో సరైనటువంటి సందర్భంలో ఒకవేళ కరెంటు బిల్లు వచ్చిందండి, కట్టడానికి డబ్బులు, పిల్లలు ఫీజులు కట్టాలి డబ్బులు, ఒకవేళ ఇంటి అద్దె కట్టాలి డబ్బులు, ఏమీ లేవు, ఒకవేళ హాస్పిటల్ పాలైపోయాం, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. దేవుని దగ్గర ప్రాధాన్యపడ్డాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, దేవుడికి ఏది చెప్పాలో అన్నీ చెప్పుకున్నాం. ఒక విషయం చెప్పంటారా? ఎప్పుడైతే దావీదు యుద్ధానికి వెళ్తున్నాడో తన చేతుల ఖడ్గం లేదు, తనకు ధరించుకున్నటువంటి ఆ వస్త్రాలు తప్ప ఏ విధమైనటువంటి ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధ రంగానికి అడుగు పెట్టేటప్పుడు ఏక డాలు లేకుండా, ఖడ్గం లేకుండా, ఏక దట్టి లేకుండా తను ఏ రీతిగా అయితే ఆ ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయన ఒక ఏలా లోయలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ ఏలా లోయలోనికి అడుగు పెట్టగానే 5 గులకరాళ్ళు ఏరుకున్నాడంట. ఆమె ఎన్ని ఏరుకున్నాడంట? 5 గులకరాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో 5 నామాలు. ఒకటి ఏంటంటే యెషయా గ్రంథం 9:6 వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఆశ్చర్యకరమైన రాయి తీసుకున్నాడంట. 2 ఆలోచనకర్తగా ఒక రాయి తీసుకున్నాడంట. 3 బలవంతుడైన దేవుడు మరొక రాయి తీసుకున్నాడంట. 4 నిత్యుడైన తండ్రి ఒక రాయి తీసుకున్నాడు. 5 సైన్యములు సమాధానకర్తగా పేరు పెట్టబడిన యెహోవా అని చెప్పి 5 రాళ్ళు ఏరుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ 5 రాళ్లలో ఒక రాయి తీసుకున్నాడు. ఏంటో రాయని అడిగితే ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. 40 రోజుల నుంచి యుద్ధానికి రండి పిలుస్తున్నటువంటి వాడి మధ్యకి వెళ్ళి దావీదు ఒక రాయి తీసుకొని గిర్ర తిప్పి కొట్టగానే ఆ గొలియాతు ధరించుకున్నటువంటి సమస్తమన్నిటిని కూడా ఎంత మాత్రం ఏ హాని చేయకుండా అన్ని కూడా శుభ్రంగా కట్టుకున్నాడు, అన్ని కూడా నీట్గా ధరించుకున్నాడేమో కానీ ఈ నుదుటి భాగంలో కొంచెం ఖాళీ ఉంది. నా దేవుడు ఆ నుదుటి మీద ఆ దావీదు విసినటువంటి రాయి సరాసరి వెళ్ళి గుచ్చుకుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆశ్చర్యకరుడు అనేటువంటి రాయి తీసుకొని కొట్టగానే నా దేవుడు ఆశ్చర్యాన్ని కలిగించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఆశ్చర్యాలు చేసే దేవుడండి, అద్భుతాలు చేసే దేవుడండి. అటువంటి మంచి దేవుడు, గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా పునరుద్ధానమైనటువంటి వాడు దేవుడు ఎవరైనా ఉన్నారా? దేర్ ఇస్ నో గాడ్ నన్ అదర్ దెన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమంది అమ్మలక్కలు చెప్తాను, మా ఆయన అంటే ఆయన ఇంకో ఆయన ఉండడండి. ఏమంటారు? మా ఆయనండి ఎంత మంచివాడు తెలుసండి, నన్ను బాగా ప్రేమిస్తాడండి, మా పిల్లలను, మా అత్తింటి వారిని, పుట్టింటి వారిని బాగా చూసుకుంటాడండి. అది నీకు మాత్రమే. ఆమె వేరే వాళ్ళకి వేరే ఆయన అంటే చాలా ఇష్టం, వాళ్ళ సొంత భర్త అంటే చాలా ఇష్టం. అలాగని మన దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఆయన గురించి చెప్పగలిగిన వారమై మనం ఉండాలి. హల్లెలూయా. చేతిలో ఏ ఖడ్గము లేదు, కానీ లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఆ 5 రాళ్లలో ఒక రాయి తీసుకున్నాడు. తన చేతిలో ఉండేటువంటి ఒడిసెల పట్టుకొని గిర్ర తిప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎదుటిగా వస్తున్నటువంటి ఆ శత్రు సైన్యాన్ని, లేదంటే ఎదురుగా వస్తున్నటువంటి అదే సమస్యాన్ని, లేదంటే ఎదురుగా వస్తున్నటువంటి ఆ పోరాటాన్ని జయించడానికి దావీదు చేతిలో ఒక రాయిని సమకూర్చాడు. మనం నమ్ముకున్నటువంటి నజరేయుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యాన్ని నా దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించుకుంటూ వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఎర్ర సముద్రంలో దారి ఉందని ఏమన్నా ఇశ్రాయేలు ప్రజలు తెలుసా? హలో మా పురుషులైనట్లా ఇశ్రాయేలు ప్రజలు ముందుకెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రంలో దారి ఉందని ఏమో తెలుసా? మాట్లాడరేంటండి. తెలుసా? మనమైతే పాస్టర్ గారికి తిరిగి, ఏ పాస్టర్ అయ్యా నువ్వు, ఏ పాస్టర్ నువ్వు, ఏం చెప్తున్నావు, ఏంటిది అని అనేస్తాం.
మోషే దైవజనుడు అక్కడ ఉన్నాడు, మోషే నాయకుడు అక్కడ ఉన్నాడు. ఈ నాయకుడు నడిపిస్తుంటే చాలా ఊరూరా లేదంటే పాటలు పాడుకుంటూ పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం నా దేవుడు నడిపించేటప్పుడు చాలా గొంతులు వేసుకుంటూ వచ్చారు. కానీ అక్కడికి వచ్చేసరికి బండి ఆగిపోయింది. ఆమె బండి ఆగిపోయేసరికి ఎవరు ఏం కనబడుతుంది? మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి. ఎదరేముంది? గట్టిగా చెప్పండి అమ్మా. ఎర్ర సముద్రం వెనకాల అమ్మ మాట్లాడు. వెనకాల ఏముంది? హల్లెలూయా. మన లోపల సామెత ముందు చూస్తే వెనక చూస్తే మధ్యలో ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నువ్వే దాటాలా లేదంటే నువ్వే దాటాలంటే దాంట్లో పడిపోతావు. వెనకాలంటే పోయి నాకు మాట అర్థం కాదు. అసలు అంత తెలియకుండా ముందు నువ్వుండి వెనకలు పోయి నువ్వు ఎలా నుంచున్నా మధ్యలో అంత తెలియకుండా వెళ్ళిపోయావా? దాని అర్థం ఏంటంటే ముందు నుయ్యున్నా వెనకాల గొయ్యున్నా నువ్వు నిలబడిన స్థలం ఉంది చూడు, అది నా దేవుడు నీకు క్షేమం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎర్ర సముద్రాలు చూసి భయపడుతున్నారు, కానీ దేవుడితో చెప్పాడు, మోషే నీ చేతిలో ఏముందిరా బాబు? నాయన కర్ర ఉంది నాయన. అయ్యా వాక్యం ఉంది ప్రభా. అయ్యా నా చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది నాయన. అయితే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ముందుకు సాగిపోరా బాబు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ముందు చూస్తే ఎర్ర సముద్రం చూసి భయపడిపోయి వెనక అడిగేద్దామంటేనేమో కోపంతో రౌద్రంతో వచ్చేస్తూ ఉన్నారు. మీద పడి ఎక్కడ చంపేస్తారో ఎక్కడ అన్యాయం అయిపోతామో అనేటువంటి ఆందోళనలో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, వీళ్ళు కదలేకపోతున్నారు. ముందు ఎర్ర సముద్రం, వెనకాల పొర సైన్యం. ఈ రెండింటి మధ్య సెతికిలు పడిపోయి మోషే మీద దేవుడి మీద సనుగుకుంటూ తిట్టుకుంటూ ఆడిపోసుకుంటూ ఎన్నో మాట్లాడుతూ ఎంతగానో తిట్టుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కానీ దేవుడి యొక్క ఆశ్చర్యం చూడండి. ఎర్ర సముద్రం అలా నిలబడిపోయినా, ఎర్ర సముద్రాలు ఉండిపోయినా ఏ కర్ర అయితే చేత పట్టుకున్నాడు మోషేతో చెప్పాడు, మోషే నీ కర్రతో కొట్టిన ఆయన. ఆమె చెప్పండి. ఆమె ఆ కర్రతో కొట్టగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? చెప్పాలి. ఏమైపోయింది? గట్టిగా చెప్పాలి. ఏమైపోయింది? నీ సమస్య ఎదురు నిలబడితే వాక్యాన్ని చేత పట్టుకుని ముందుకెళ్ళు. ఆమె నీ సమస్య 2 పాయలు అయిపోతుంది. నా ప్రభు మళ్ళీ ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎంత మాత్రము కూడా అపవాదికి చోటివ్వద్దు, శత్రువుకు చోటివ్వద్దు. నీ దేవుడు ఎలాంటి వాడు నీ శత్రువుకు చెప్పు. హల్లెలూయా. 1 సహాయం చేసే దేవుడు నా దేవుడు. 2 సమకూర్చే దేవుడు. ఆమె సమకూర్చడా? చెప్పాలి. సమకూర్చదా? దేవునికి స్తోత్రం. 3 విషయం చిన్నగానే చెప్పి నేను ముగిస్తాను. చదవండి. అదే 4 వచ్చిన భాగం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. అమ్మ చదవమ్మ. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. 1 సహాయం చేసే దేవుడు, 2 సమకూర్చే దేవుడు, 3 నీ యొక్క సంకల్పాన్ని నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడుతున్నావుగా. నీ సంకల్పం ఏంటి? ప్రభువా నా కుటుంబం బాగుండాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, మేమందరం కలిసి నిన్ను ఆరాధించాలి అనే సంకల్పం ఉంది చూసావా? ఆ సంకల్పాన్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఒక మాట అడిగితే చెప్పండి, దావీదు యుద్ధ రంగంలోనికి ఎందుకు అడిగెట్టాడు? దావీదు కోసమా? హలో, దావీదు కోసమా? తన కోసమా? ఎవరి కోసం? సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని చేత అభిషేకించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల మాట అంటాడా అని చెప్పి తన ప్రజలైన వారి కోసం నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్నటువంటి సంకల్పం ఏంటంటే, నేను యుద్ధం చేస్తే నాకు కాదు విజయం, దేవుని నమ్మినటువంటి బిడ్డలకు విజయం కలగాలి, వారిని దేవుని మీద ఆధారపడేలాగా చేయాలి అని చెప్పి తన ప్రజలైనటువంటి, ఇంకా చెప్పాలంటే ఆ సౌలు ఆ ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన ముందు నిలబడ్డాడు, దేవుణ్ణి గెలిపించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మాట చెప్తాను, అక్కడ అంటున్నటువంటి మాట, ఇదిగో ప్రభువే నా ప్రాణమును నిలబెట్టగలడు, నా ప్రాణమును ఆదరించగలడు. ఆయన చెప్పడం గల కారణం ఏంటంటే ఆయన తన సంకల్పాన్ని దేవుని మీద మోపాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజున 3 విషయాలు నేర్చుకున్నాం. 1 సహాయం చేసే దేవుడు. అందరూ చెప్పండి ఏం చేస్తాడు ఆయన? గట్టిగా చెప్పండి అందరూ ఏం చేస్తాడు ఆయన? 2 సమకూర్చే దేవుడు. చెప్పండి ఏం చేస్తాడు ఆయన? సమకూరుస్తాడు. 3
మన జీవితాలలో మన సంకల్పాన్ని నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ ఆలోచనతో ప్రభు మందిరంలో అడుగుపెట్టావో నాకు తెలియదు, ఏం పొందుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చావో నాకు తెలియదు, ఏ విషయం చేత ప్రభు దగ్గర కన్నీరు కాస్తున్నావో నాకు తెలియదు, కానీ నీలో ఉన్న సంకల్పం ముందు చూసావా, అది నా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. అందరు నాతో చెప్పండి, దేవుడే నా సహాయకుడు, దేవుడే నా బలం, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా ఆశ్రయం. గట్టిగా హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకడలో దీవించును గాక. 1 సహాయం చేస్తాడు, 2 సమకూరుస్తాడు, 3 మన సంకల్పాన్ని నిలబెడతాడు. అట్టి దేవుణ్ణి మనసారా ప్రభు నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. అందరం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు. ఇంతవరకు నాయన విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు చేయగల నీ వైపు నీ సహాయాన్ని పొందుకునేటువంటి వారముగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మనుషుల వైపు ఆధారపడకుండా, అయ్యా ఇరుగు పొరుగు వారి వైపు చూడకుండా నీ వైపు చూచే కనులు నాకు ఇవ్వండి నాయన. మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి మరణ బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే ముట్టండి, స్వస్థపరచని, లేవనెత్తిన జీవముతో నింపండి. నీ కార్యాలు చూచే కృప వారు కనిగిరించే మనోనేత్రం వెలిగింపచేయమని ప్రార్థిస్తాం. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.